ఉదయకాలము వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. దేవుని వాక్యంలో రాయబడి ఉంది, దేవుని వాక్యమే నిలిచి ఉండును. అంటే దేవుడు వాక్యము ఎప్పుడు నిలిచిపోయి ఉండేది. నీకు ఎన్ని ఉన్నా, ఎన్ని లేకపోయినా, ఏమి ఉన్నా లేకపోయినా దేవుని వాక్యం నిలిచిపోయి ఉండిద్దంట. ఈ రోజున మనుషులు మనతో సహవాసం చేస్తారు, ఇష్టమైతే సహవాసం చేస్తారు, కష్టమైతే విడిచిపెడతారు. కానీ దేవుడు అంటాడు, నా వాక్యము నీలో నిలిచిపోయి ఉంది. నేను చేసిన వాగ్దానము కానీ, నేను చెప్పిన మాట కానీ నిరర్ధకము కానేరదు. నీవు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా నా వాక్యం నిన్ను ఆదరించింది. ఎల్లప్పుడూ నేను నీతో నివసించగలిగే దేవుడను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, శాశ్వతంగా నిలిచిపోయే దేవుడు, శాశ్వతంగా నిలిచిపోయే వాక్యము మన మధ్యలో ఉంది, మనతో ఉంది, మనలో ఉంది. అలాంటి వాక్యం మనతో మాట్లాడుతుంది. నేను నిన్ను ప్రతి విషయములో విడిపించుటకు శక్తి కలిగిన వాడను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యము నీతో మాట్లాడుతుంది. నిన్ను ప్రతి విషయంలో దేవుడు విడిపిస్తాడు. ఏ బంధకాల మధ్యలో ఉన్నా విడుదల కలగచేస్తాడు. ఏ సమస్యల మధ్యలో ఉన్నా విడుదల కలగచేస్తాడు. కారణం ఏమిటయ్యా అంటే, అన్నీ తాత్కాలికంగా వెళ్ళిపోతాయి, కానీ ఆయన వాక్యము నిలిచిపోయి ఉండిద్ది. ఆయన మాట నెరవేర్చబడిద్ది. ఆయన మనలో నివసిస్తున్నాడు కనుక ఆయన చేసిన వాగ్దానాలన్నీ దేవుడు ఘనంగా, ఆశీర్వాదకరంగా చేస్తాడు. నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు విడిపిస్తాడు. ప్రతి ఆటంకాల నుంచి కూడా విడుదల కలగచేస్తాడు. అటు కృప పరిశుద్ధాత్మ మన తోడే ఉండే ఉదయకాలము దేవుడు నిన్ను, నీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.